హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ స్టెప్స్ ఆండ్రాయిడ్ ఫోన్ మరియు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ రెండింటికి పనిచేసే అవకాశం ఉంది. అయితే కొన్ని ట్యాబ్లెట్ మోడల్స్లో వాట్సాప్ కంపాటబిలిటీ ఇష్యూ కూడా ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ప్రశాంత్ ఛానల్. మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే బ్లాక్ స్క్రీన్ వచ్చి యాప్ ఓపెన్ కాకపోతే టెన్షన్ పడొద్దు. ఈ వీడియోలో కొన్ని సింపుల్ స్టెప్స్తో ఈ సమస్యని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. మొదటిగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్లోకి వెళ్ళండి. అక్కడ వాట్సాప్ని సెలెక్ట్ చేసి స్టోరేజ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు క్లియర్ క్యాష్పై క్లిక్ చేయండి. చాలా సందర్భాల్లో ఈ ఒక్క స్టెప్తోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా సమస్య ఉంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్కి కొత్త అప్డేట్ ఉందో లేదో చెక్ చేసి అప్డేట్ చేయండి. ఆ తర్వాత ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూని కూడా అప్డేట్ చేయండి. ఇది చాలా బ్లాక్ స్క్రీన్ సమస్యలను ఫిక్స్ చేస్తుంది. ఇంకా యాప్ ఓపెన్ కాకపోతే మీ ఫోన్ లేదా ట్యాబ్లెట్లో కనీసం 2 నుండి 3 గిగాబైట్లు ఫ్రీ స్టోరేజ్ ఉందో లేదో చూసుకోండి. స్టోరేజ్ ఫుల్ అయితే కూడా ఈ సమస్య రావచ్చు. చివరిగా మీ డివైస్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి. ఈ స్టెప్స్ చేసిన తర్వాత కూడా సమస్య అలాగే ఉంటే మీ డివైస్ మోడల్ మరియు ఆండ్రాయిడ్ వర్షన్ని కామెంట్ చేయండి. నేను మీకు సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి ఉపయోగకరమైన తెలుగు టెక్ వీడియోస్ కోసం టెక్ విత్ ప్రశాంత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.